హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే చిన్న చేపల పులుసు అండి. ఈ పులుసు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా అయితే మనం ఫిష్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి. కొంతమందికి ఫిష్ని ఎలా క్లీన్ చేయాలో తెలియదండి, కొత్తగా వండే వాళ్ళకి. ఒకసారి ఇక్కడ చూపించిన విధంగా చేయండి. ముందు ఫిష్కున్న తల, తోక, అలాగే రెక్కలు అన్నీ కూడా క్లీన్ చేసేయాలండి. అలాగే ఫిష్ లోపల ఉన్నది కూడా తీసేయాలి బయటికి. ఇక్కడ చూపించిన విధంగా ముందుగా కట్ చేసి ఫిష్ని క్లీన్ చేయాలి. తర్వాత ఉప్పు వేసి తోమాలండి. పైన ఫిష్కి మనకి పులుసు ఉంటుందండి, దాన్ని ఉప్పు వేసి క్లీన్గా తోమేయాలి. ఇలా చిన్న చేపలతో ఒకసారి పులుసు చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడు చిన్న చేపలు తెచ్చుకున్నా సరే ఇలాగే పులుసు పెట్టుకుంటారు. ఈ ఫిష్ పేరు ఏంటో మీకు తెలిస్తే కామెంట్స్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, నేను అన్నీ కూడా కట్ చేసానండి. ఉప్పు వేసి పైన పులుసు పోయేలాగా ఇలా తోముకోవాలి. కింద ఏదైనా రఫ్గా ఉన్న ప్లేస్ మీద పెట్టి తోమితే మనకి ఈజీగా వచ్చేస్తుందండి. తర్వాత దాన్ని వాటర్ వేసి ఇలా క్లీన్ చేసుకోవాలి. మనకి ఫిష్ అనేది వైట్గా తెల్లగా వచ్చేయాలండి, అప్పుడు అది క్లీన్ అయిపోయినట్టు. ఇక్కడ చూపించే విధంగానే మనం అన్ని ఫిషెస్ని కూడా అన్ని సైడ్స్ని తోముకుంటూ క్లీన్ చేసుకోవాలి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, నేను క్లీన్ చేసానండి. ఇలాగే అన్నీ కూడా మనం క్లీన్ చేసుకోవాలి. ఇవి సముద్రం చేపలండి. సముద్రం చేపలు హెల్త్కి చాలా మంచిది. అప్పుడప్పుడు ఇలా సముద్రం చేపలతో కర్రీ చేసుకోండి. నేను అన్నీ కూడా మీకు క్లీన్ చేసాక చూపిస్తానండి. ఇంకా ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి. అన్నీ క్లీన్ చేసాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే అన్నీ క్లీన్ చేసానండి. వాటర్తో కనీసం ఒక 4 నుంచి 5 సార్లు అయినా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. నేను అన్నీ కూడా వాష్ చేసానండి. ఇప్పుడు ఫైనల్గా ఒకసారి మంచినీళ్ళతో వాష్ చేసాను. ఇప్పుడైతే మనకి ఫిష్ కర్రీ కోసం ఫిష్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కర్రీ తయారీ విధానం చూసేద్దాము. చిన్న చేపల పులుసు కోసం ముందుగా ఇక్కడ నేను 4 ఉల్లిపాయలు తీసుకున్నానండి. దాన్ని ఇలా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకున్నాను. నేను మీడియం సైజ్ తీసుకున్నానండి, పెద్దవైతే 2 సరిపోతాయి. అలాగే చిన్న అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిర్చి కూడా తీసి పెట్టుకున్నానండి. అలాగే కొంచెం పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకుని 2 సార్లు వాష్ చేసి తర్వాత తగినన్ని నీళ్ళు వేసుకుని నానబెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఉల్లిపాయ పేస్ట్ అనేది తయారు చేసుకోవాలండి. దానికోసం మిక్సీ జార్ తీసుకొని అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు, అలాగే 2 స్పూన్స్ జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. నేను మిక్సీ పట్టేసాక చూపిస్తానండి. ఇది మరి ఫైన్ పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చా పచ్చాక బరకగా ఆడుకోవాలి. అప్పుడే మనకి రుచిగా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే మిక్సీ పట్టేసానండి. అలాగే ఫిష్ కూడా క్లీన్ అయిపోయింది. పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆలస్యం లేకుండా తయారీ విధానం చూసేద్దామండి. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. మనకి చేపల పులుసుకి ఎప్పుడైనా సరే ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు ఆయిల్లో హీట్ అయ్యాక మనం తయారు చేసుకుని ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి పేస్ట్ మిశ్రమం వేసి మిక్స్ చేసుకోవాలి. మనకి ఇది పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఒకసారి కలుపుకున్నాక పచ్చిమిర్చి వేసి వేయించాలి. మనకి ఉల్లిపాయ మిశ్రమం దగ్గరికి వచ్చేయాలండి. దగ్గరికి వచ్చి ఇది గోల్డెన్ కలర్లోకి రావాలి, అప్పుడు ఇది ఫ్రై అయిపోయినట్టు. ఫ్రెండ్స్, నేను చిన్న చేపల పులుసులో కరివేపాకు, కొత్తిమీర ఏమీ వేయట్లేదండి. అవి వేస్తే మనకి చేపల ఫ్లేవర్ తెలియకుండా ఈ ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది. మనకి చిన్న చేపల పులుసు టేస్ట్ కరెక్ట్గా తెలియాలంటే ఏమీ వేయకుండా, అంటే కొత్తిమీర, కరివేపాకు వేయకుండా చేసుకుంటే మనకు ఆ చేప ఫ్లేవర్ ఎక్కువగా తెలిసి టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఇందులోకి మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఫిష్ని వేసేయాలండి. వేసేసిన తర్వాత ఇందులోకి తగినంత పసుపు, అలాగే రుచికి సరిపడా కారం వేసుకోవాలండి. మీరు మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి ఫ్రెండ్స్. మనకి చేపల పులుసుకి ఎప్పుడైనా సరే కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత ఇందులో సరిపడా ఉప్పు వేసుకోవాలి. మేము కొంచెం చేపల పులుసు కొంచెం స్పైసీగానే ఇష్టంగా తింటామండి, అందుకనే కారం 3 స్పూన్స్ వేసాను. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకోవాలండి. మరీ ఎక్కువగా కలపకూడదు, ఫిష్ పీసెస్ విడిపోతాయి. కొంచెం స్లోగా పైన కలిపితే సరిపోతుందండి. తర్వాత ఇందులో మనం ముందుగా చింతపండు రసాన్ని తయారు చేసి పెట్టుకున్నాం కదా,
ఇలా ఒక 2 నిమిషాల పాటు ఉప్పు కారంని ఆయిల్లో మగ్గించాక మనం చింతపండు రసం వేసుకోవాలి. మనకి ఇలా ఆయిల్ సెపరేట్ అవ్వాలండి. సెపరేట్ అయ్యాక వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తగినంత వేసుకోవాలండి చింతపండు రసం. మనకి పులుసు క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోవాలండి. నేనైతే వేసేసాను ఇప్పుడు క్లాత్ పట్టుకొని కలుపుకోవాలండి. ఇంకా అసలు గరిటె పెట్టి కలపకూడదు. గరిటె పెట్టి కలిపితే ముక్కలు విడిపోతాయండి. ఇలా క్లాత్ పట్టుకొని చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకి పొంగు రావాలండి. పొంగు వచ్చాక మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనకి నీళ్ళు బాయిల్ అవుతున్నప్పుడు మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఉడికించాలి. మీకు పులుసు రెడీ అయిపోయాక చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మూత తీసాను. మనకి ఆయిల్ సెపరేట్ అవ్వాలండి. అలాగే ఫిష్ కూడా ఉడికిపోవాలి. అప్పుడు కర్రీ రెడీ అయిపోయినట్టు. చూడండి ఫ్రెండ్స్, మనం వేసిన ఆయిల్ అంతా కూడా పైకి ఇలా సెపరేట్ అయిపోయిందండి. అంటే మనకి చిన్న చేపల పులుసు అయితే రెడీ అయిపోయినట్టు. మీకు ఫిష్ కూడా తీసి చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడైతే నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసానండి. మనకి చిన్న చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే ఇంకా చాలా రుచిగా ఉంటుందండి. ఎప్పుడు చిన్న చేపల పులుసు చేసినా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనం కొత్తిమీర వేయలేదు కాబట్టి చేప ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుందండి. మీకు ఒకవేళ కొత్తిమీర ఇష్టమైతే చివరిగా కొత్తిమీర వేసి 2 నిమిషాలు మరిగించి స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. అంతేనండి. ఈ చిన్న చేపల పులుసు వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బై ఫ్రెండ్స్.